హలో గాయ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఐ నో మీరు వెయిట్ చేస్తున్నారు అనేసి యాగంటి కంటిన్యూషన్ వీడియో కోసం. నందీశ్వర్ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ దేవుడిని విజిట్ చేస్తాను చెప్పండి? శివుణ్ణి. శివుణ్ణి దర్శించుకోకుండా ఎలా వెళ్తాం? అండ్ నేను ఇప్పుడు పెట్టిన ఫోటోస్ ప్రకారం చాలా మందికి అర్థమైపోయి ఉంటది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైమే విజిట్ అనేది చేస్తున్నాను. అండ్ ఒక చోట కొంచెం ఇబ్బంది అనేది పడ్డాము. అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ అనేది చేసుకుంటాను. సో, ఇక్కడైతే మహానంది వెళ్ళామండి. ఫస్ట్ నందీశ్వరుని దర్శించుకొని, ఆ తర్వాత అయితే శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళాం. అండ్ నేను ఫస్ట్ టైమ్ మహానందిని విజిట్ అనేది చేయటం. అండ్ అందులోను ఫిబ్రవరి 14థ్ ఫ్రైడే వెళ్ళాము మేమైతే మహానంది. అక్కడ స్నానం చేస్తే మంచిది అనేసి నేను కోనేట్లో దిగి స్నానం అనేది చేశాను. అండ్ ఇక్కడ నీళ్ళ ప్యూరిటీ కూడా చూడండి ఎంత బావుందో. ఇక్కడి వరకు అంతా మంచిగానే అనిపించింది. కొంచెం ఇబ్బంది పడింది ఎక్కడ అంటే డ్రెసింగ్స్ చేంజింగ్స్ దగ్గర. లేడీస్‌కి సెపరేట్ వాష్‌రూమ్ ఉంటే బావుండేది అనేసి నాకనిపించింది. చైనింగ్ అనేది ఉంది. బట్ క్లోజ్డ్‌లో లేదు. ఓపెన్‌లో ఉంది. ఆ ఒక్క థింగ్ కూడా మోడిఫై చేస్తే బావుండు మహానందిలో అనేసి నాకనిపించింది. అండ్ విజిట్ చేసిన వాళ్ళకి మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా అయిందనేది కింద కామెంట్ అనేది చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.